హాయ్ శ్రవణ్. హాయ్ వరుణ్. ఇది ఇవాళ గ్లోబ్ ట్రోటర్ మనం అనుకునే సంచారి కావచ్చు, వారణాసి అవ్వచ్చు, రుద్ర అవ్వచ్చు. ఇవాళ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు కదా రాజమౌళి, రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ స్కేల్లో. ఓకే, నాకు తెలిసి అసలు జస్ట్ సినిమా పేరు అనౌన్స్ చేయడానికి ఇంత పెద్ద గ్రాండ్ ఫంక్షన్ అరేంజ్ చేయడం అనేది నేనైతే వినలేదు. మేబీ హాలీవుడ్లో కన్నా జరుగుండొచ్చు, బట్ బాలీవుడ్లో కానీ ఇండియా రేంజ్లో కానీ నేనైతే ఈవెన్ హాలీవుడ్లో కూడా నేనైతే వినలేదు. ఫస్ట్ టైం నేను వింటున్నా. సో ఇదైతే నాకు ఎక్సైటింగ్ ఉంది. హాట్స్టార్ అసలు యాక్చువల్గా లైవ్కి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ పెద్దగా ఎంజాయ్ చేయలేము, హాట్స్టార్లో అయితేనే ఎంజాయ్ చేయగలుగుతామని ఫీల్ అయ్యా. అందుకోసమే నేనైతే పాస్ తీసుకోలేదు. ఓకే, యాక్చువల్గా పాస్ తీసుకునే సందర్భం వచ్చింది, కొంతమంది ఉన్నారు. ఓకే, అయినా కానీ నేను తీసుకోలేదు. నువ్వు? ఓకే, యాక్చువల్లీ రాజమౌళి గురించి చెప్పాలి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే తన స్థాయిని ఒక్కొక్క మెట్టు ఎదుగుకుంటా అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన ఒక శిఖరం అతను. సో ఆ శిఖరము ఒక ఈవెంట్ చేస్తుందంటే దానికోసం కొన్ని మీడియా సంస్థలు పోటీ పడి ఒక హాట్స్టార్ అనే సంస్థకు ఒక 150 CRకి కొనుగోలు చేస్తుందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇంకోటి తెలుసా? చెప్పండి. ఈవెన్ జర్నలిస్ట్లకు కూడా కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ నాట్ అలౌడ్ అంట. అది ఆల్రెడీ 1 వీక్ ముందే చెప్పాడు. సో ఈ సిస్టమ్ అనేది కొత్తగా పెట్టిండు, ప్రతిదీ అద్భుతంగా ఇచ్చిండు. సో ఒక సినిమాని రివీల్ చేయడానికి, ఒక ఫస్ట్ లుక్ రివీల్ చేయడానికి తను ఇంత తాపత్రయపడుతుండే, ఇంత అద్భుతంగా చూపిస్తుందంటే ఇట్స్ వండర్ అనే చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ వ్యక్తి ఇంతకుముందు చేయలేదు, ఇలా చేస్తుండొచ్చు. మేబీ ఫస్ట్ ఇతనే కావచ్చు. ఇంకా రాబోయే సినిమాలు ఇతన్ని మించి చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఇంకా డైరెక్టర్ అని అనుకుంటున్నావా? ఎవరు? రాజమౌళిని డైరెక్టర్ కాదు, తను ఒక క్రియేటర్. నేనైతే ఒక బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ నేమ్ లాంచ్ కూడా ఈవెంట్ని కండక్ట్ చేయడం కాక ఆ ఫంక్షన్ని కూడా బిజినెస్ చేస్తాడు అని నేనైతే అనుకోలేదు. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు? అంత ఇంత హ్యూజ్ అమౌంట్ 150 CR వస్తుంది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ లేదు. సరే, అమౌంట్ ఎక్కువ తక్కువ, కానీ నేమ్ లాంచ్కి డబ్బులు రావడం ఏంటి? అంటే తన క్రియేటివిటీ, అది తన క్రియేటివిటీ, తన ఐడియాలజీ ఎంత బాగుందంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ షూటింగ్ ఫినిష్ అవ్వలేదు, సినిమాకి పేరు పెట్టలేదు ఇంతవరకు, ఎవరి క్యారెక్టర్స్ తెలీదు, అసలు ఒక సాంగ్ లేదు. సరే, ఇది ప్రమోషనల్ సాంగ్, ఇది కాదు, ఏమీ లేదు. అసలు సినిమా ఆల్మోస్ట్ పెద్దగా స్టార్ట్ కూడా అవ్వలేదు. దీనికి ఆల్రెడీ 150 crores వసూలు చేసేసుకున్నారు. దీన్ని ఏమంటారు మరి? తన ఐడియాలజీకి, తన క్రియేటివిటీకి హ్యాట్సాప్ చెప్పొచ్చు రాజమౌళి గారికి. మెట్టు 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 ఎదుగుతూ పోతున్నాడు. ఆ శిఖరం అలాగే ముందుకెళ్ళాలనేసి మనం కోరుకోవాలి. నేను ఎక్కడో విన్నా, ఎవరితో వరకో పోటీ కాదు, నాతో నాకే పోటీ, తనతో తనకే పోటీ అని. అది రాజమౌళి ప్రూవ్ చేస్తున్నాడు 100%. రాజమౌళి అంటాడు దేవుణ్ణి నమ్మను చేయను అని, కానీ ఆయన చూపించే ప్రతి దాంట్లో ఒక మైథాలజీ కనిపిస్తుంది, ఒక దేవుడి సైన్స్ కనిపిస్తుంది. సింహాద్రి సినిమా నుండి చూస్తున్నా, యమదొంగ వరకు చూసినాం. ఓకే, లాస్ట్కి RRRలో రాముడి అది చూసినాం. లాస్ట్కి ఇప్పుడు కూడా గ్లోబ్ ట్రోటర్గా ఉన్నా కానీ మహేష్ బాబు మెడలో శివుని ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. చూశాను. సో దీన్ని కదా బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు యాంటీ నేషనలిజం చూపిస్తున్నారు, కానీ బాలీవుడ్ని టచ్ చేసి మీరు కాదు మేము అసలైన సినిమా ప్రేమికులమని ఈ బార్డర్ని క్రాస్ చేయించి ఈ టాపిక్ ఎంచుకొని దీన్నే ఫలంగా పెట్టి సినిమా తీస్తున్నాడంటే నేనైతే గ్రేట్ అని అనుకుంటున్నాను. హ్యాట్సాప్ చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, అది ఇంకోటి, ఇది రామోజీ ఫిలిం సిటీ అంట. అవును. సో ఆల్రెడీ రాజమౌళి ఏం చేశాడంటే దీనికోసం సపరేట్గా కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే చిచ్చోరా ఫ్యాన్స్ ఉంటారు, అవును, గోల చేస్తారు. వాళ్ళ వల్ల ఆల్మోస్ట్ ఫంక్షనే స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే చెడ్డ పేరు వచ్చే అవకాశం. కమిషనర్ చెప్పారు సివి ఆనంద్. ఆల్రెడీ వేరే మన సినిమా పడని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తక్కువ చేద్దామని చూస్తున్నారు, రెడీ ఉంటారు వాళ్ళు ముందు జాగ్రత్తగా. అందుకే రాజమౌళి ఏం చేస్తారంటే ఇలాంటి చిచ్చోరా ఫ్యాన్స్ లేకుండా, లేకపోతే అల్లరి మోకలు లేకుండా పాస్పోర్ట్ అని ఒక టికెట్ అనౌన్స్ చేశాడు. చూశాను. అందుకే దాన్ని డిజిటల్గా కూడా కాకుండా ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళే కావాలని చెప్పాడు. దాని మీద ఏ రూట్ నుండి రావాలి, ఏ రూట్ నుండి వెళ్ళాలి, ఏమేంటి, ఎలా ఉంటాయి అని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. గైడ్లైన్స్ ఎవ్రీథింగ్ ఈజీ క్లియర్గా చేశాడు. సో ఎలాంటి అంటే ఇంకో పర్సన్ మనం అడగకుండా డైరెక్షన్స్ కానీ ఏది కానీ సింప్లిఫై చేసేసింది తను మొత్తం. సో ఇక్కడ నీకు ఇందులో కూడా నాకు ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ కనిపిస్తుంది. అంటే ఇందులో కూడా ఒక కార్పొరేట్ కంపెనీ కనిపిస్తుంది నాకు. ఏ మాత్రం ఒక సినిమా సంస్థ
ఏదో మేము నామకే వస్తే మేము ఓపెన్ ఈవెంట్ చేసినాం అలా కనిపించట్లేదు. నాకేం ప్రతి- కనిపిస్తుంది అంటే ఇందులో కూడా రాజమౌళి ఒక ప్లానింగ్ అంటే ఎందుకు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద మీకు ఫొటోస్ పెడతామండి. సుమతో, ఆశీష్ చెంచలాతో వీళ్ళందరితో ఆల్రెడీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు. ప్లస్ ఆల్రెడీ వాళ్ళతో డిస్కషన్స్లో ఉన్నాడు. కీరవాణి కూడా బోర్డు మీద ఏదో ప్లాన్స్ చేస్తున్నాడు. సో వాళ్ళు ఏదన్నది ఈరోజు ఈవినింగ్ 5 o'clock తెలిసిపోద్ది. సో దానికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అందరం. సుమాతో కూడా డిస్కషన్ కండక్ట్ చేస్తున్నాడు అంటే జస్ట్ నేమ్ లాంచ్ కోసం ఇంత ప్లానింగ్ అంటే హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు. సూపర్, అసలు ఆ ఐడియాలజీకి సూపర్ అసలు. ఓకే, సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈవినింగ్ ఫంక్షన్ కోసం ఈగర్గా వెయిటింగ్. కుదిరితే ఈవెంట్ రియాక్షన్స్ కూడా చేస్తాం, వీలైతే లైవ్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. సో శ్రవణ్ నువ్వేమైనా మాట్లాడేరున్నా? నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈగర్గా. ఓకే, సో మనం ఏమున్నా ఈ 5 o'clock వరకు చాలా వెయిట్ చేస్తున్నాం. సో అందరిలాగే మనం చూస్తున్నాము. అంటే ఏమైనా టీజర్ కూడా లేదా అట్లీస్ట్ గ్లిమ్స్ ఏమైనా లాంచ్ చేస్తాడా? ఫస్ట్ లుక్ అయితే కంపల్సరీ ఉంటుంది మహేష్ బాబుది. సో ఏ రేంజ్ లో చూపిస్తున్నాడు. లాక్డౌన్ లో రామ్ చరణ్ చూపించిన దానికి అసలు వండర్ అయిపోయింది అసలు అప్పట్లో, ఓకే సంచలనం ఒకటి. సో ఈ రోజు మహేష్ బాబుని ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడు, సో దానికోసం అయితే నేను అసలు చాలా వెయిట్ చేస్తున్నాను అసలు. ఓకే, సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.